రికార్డు ఉంది. ఆయన అప్పటి నుంచి 94 నుంచి సీఎంగా వచ్చిన దగ్గర నుంచి వరుసగా 9 డిఎస్సీలో ఏమి వేసిన ఘనత ఉంది. సో ఇది కూడా అయితే ఆ కార్యాచరణ ఎప్పుడు అనే దాని మీద ఒక చర్చ అయితే ఉంది. భానుప్రకాష్ రెడ్డి గారు నమస్కారం. బాగున్నారా? నమస్తే. నమస్తే నమస్తే గోవింద. రాష్ట్ర ప్రజలందరూ బాగున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. ఏం బాగున్నారో 20వ తేదీ నుంచో 25వ తేదీ నుంచో జనంలోకి జగన్ అంట. దేనికి తన్నులు తినేదనక నాకేం తెలుసు, దేనికన్నా ప్లాన్ చేస్తున్నారు. 5 ఏళ్ళు ఏందన్నా తాడేపల్లి ప్యాలెస్ వదలకుండా పోయి ఏసీ రూమ్లో కూర్చొని గాల్లో తిరిగే ముఖ్యమంత్రి ఈరోజు ఎన్నికలు అయిపోయినాక 11 స్థానాలకు పరిమితం చేస్తే ప్రజలకు వెళ్ళి ఏం చేస్తాడు? ఎందుకు తిరగాలి ఆయన? 5 ఏళ్ళు గుర్తురాలేదు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ప్రజలు? ఇప్పుడు గుర్తొచ్చారా? ఇప్పుడు గుర్తొచ్చారా అని అడుగుతున్నా, ఒక ఓటర్గా అడుగుతున్నా. బీజేపీ కార్యకర్తగా బీజేపీ నాయకుడిగా అడగట్లా, ఒక ఓటర్గా అడుగుతున్నా. అంటే నీకేలా నేను ఓటు 2014 వేయలేదు, 2019 లేదు, ఇప్పుడు నీకే ఓటేదా? కానీ ఒక ఓటర్గా అడుగుతున్నా, ఇప్పుడు గుర్తొచ్చామా ప్రజలు మీకు? ఎంత అహంకారత, ఎంత విర్రవిపోయావు జగన్మోహన్ రెడ్డి గారు మీరు. అసలు నీ ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ లేదు, నీ మంత్రులకి అపాయింట్మెంట్ లేదు, రాష్ట్రాన్ని గాలి కుదిలేసావు, నువ్వు గాల్లో తిరిగావు. ఈరోజు ఏందో 2-3 రోజుల్లో ఎస్ దాడుల్ని నేను సమర్థించట్లేదు, దాడులు మంచిది కాదు, కానీ ఆ పేరుతో ప్రజల్లో పోయి మళ్ళా నువ్వు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నావు. ఏం దాడులు అంటే ఒకటండి, దాడుల్ని మీరు సమర్థించరు, మేము సమర్థించరు, ఎవరు సమర్థించరు. కానీ వీళ్ళు గత 5 ఏళ్లలో కొంతమంది కొట్టారని వాళ్ళ మీద, వాళ్ళ ఇళ్ల మీద లేకపోతే వాళ్ళ మీద దాడులు చేయడానికి ప్రయత్నించారు. కానీ మళ్ళీ పీకలు కోసారు కదండి. ఈ 10 రోజుల్లోనే 2-3 చంపేశారు. కర్నూలు జిల్లాలో ఒక ఆయన చంపారు, గుంటూరు జిల్లాలో ఒక ఆయన చంపారు, వైసీపీ వాళ్ళే చంపేశారు కదా. దాని మీద ఎవరు మాట్లాడటంలా, వైసీపీ నాయకులు మాట్లాడడం లేదు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం లేదు. తోలు తీసేస్తారు. ఇప్పుడు పోలీసులు మీ మనుషులు కాదు. ఈరోజు ప్రజల పక్షాన్ని నిలబడి, ప్రజలకు అన్యాయం జరిగితే, ప్రజలకు ఏదైనా ఇబ్బంది కలిగితే ప్రజల పక్షాన నిలబడి వాళ్ళకి న్యాయం చేసేదానికి ఈరోజు పోలీస్ వ్యవస్థ ఉంది ఆంధ్రప్రదేశ్. కానీ 5 సంవత్సరాలు జరగల. ఇప్పుడు ఆ విధంగా పనిచేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఇస్తున్నాం మీకు, ఎన్డీఏ తరపున వార్నింగ్ ఇస్తున్నాం. మీ ఫ్రాక్షన్ రాజకీయాలు, రౌడీ రాజకీయాలు ఇప్పుడు చేస్తే కుదరదు. ఆ రోజు కూడా మేము సమర్థించలా, ఆ రోజు కూడా మేము పోరాటం చేస్తున్నాం. కానీ దురదృష్టం, అధికార పక్షాన్ని కొమ్ము కాసినట్టు పోలీసు అధికారులు అసలు సిగ్గుతో తలదించుకోవాలి. ప్రజల జీతంతో తీసుకొని ప్రజలకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నారయ్యా మీరంతా? కాబట్టి